ప్రియదే నమో నమో ప్రియదే నమో నమో నారాయణదే నమో నమో భవ నారద సంయుత నమో నమో నారాయణదే నమో 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 నమో. శ్రీరామాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు సార్ చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి గీతా జయంతిని జరుపుకుంటున్నాం. అంటే భగవంతుడు అర్జునునికి సర్వ మానవాళికి కావలసినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా చెప్పడానికి అర్జునుని నిమిత్తము ఈ భగవద్గీతను బోధించినాడు. మరి ఈ భగవద్గీత ప్రతి ఒక్కరూ పఠించే గ్రంథం కాదు, పాటించే గ్రంథం కూడా. చాలామంది ఈరోజు బాగా పఠిస్తూ ఉన్నారు, కానీ పాటించడం అనేటువంటిది చేయకుండా పోతే సమస్త ధర్మము కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇది పఠించే గ్రంథం కావాలి అని చెప్పినారు. ఎందుకంటే అర్జునునికి పరిపక్వ దశ వచ్చిన తర్వాత అంటే అతను అనేకమైనటువంటి కారణాలు చెప్తాడు, యుద్ధం నేను చేయను అని చెప్పేసి. మా బంధువులందరూ ఉన్నారు, మా తాతలు ఉన్నారు, మా ముత్తాతలు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, నాకు విద్య నేర్పినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చంపడం వలన నాకేమి ఈ రాజ్యము వద్దు, నకాంక్షే రాజ్యం కృష్ణ అంటాడు. నాకు రాజ్యము వద్దు, ఈ భోగము వద్దు, ఈ యుద్ధము వద్దు, నాకు వద్దు అని చెప్పేసి చెప్తాడు. ఓసారి ఆయన మాటలు కరెక్టే అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే నీ యొక్క స్వభావం ఏమి, క్షత్రియుడిగా నీ యొక్క స్వభావం ఏమి, యుద్ధం చేయడం. బంధువులు ఉన్నారో ఎవరున్నారో సంబంధం లేదు, నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోకూడదు. నీ స్వభావాన్ని మార్చుకుంటే నువ్వు పరధర్మాన్ని పాటించినటువంటి వాడవుతావు. పరధర్మో భయాపహ అంటాడు, స్వధర్మో నిధనో శ్రేయ అంటాడు, నిధనం శ్రేయ. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటించాలి, మన స్వభావాన్ని ఎప్పుడు కూడా మార్చుకోకూడదు. ఈరోజు ఏ స్వభావం, ఎవరైనా స్వభావాన్ని మార్చుకుంటున్నారా? నదులు చూడండి అన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. చెట్టు చూడండి తన పండును తాను ఇస్తూ ఉంది, ఆ విధంగా పరోపకారం చేస్తూ ఉంది. కానీ మనిషి చూడండి పరోపకారం చేస్తున్నాడా? చేయడం లేదు. తన స్వభావాన్ని మార్చుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తిని పట్టించుకోలేకుండా పోతున్నాడు. ఈరోజు అంతరిక్షంలోకి పోతున్నాడు కానీ అంతరంగంలోకి పోవడం లేదు. అమెరికాలో ఉండేటువంటి వాడి బంధువుతో మాట్లాడదు కానీ పక్కింటి వాడితో మాట్లాడడం లేదు. ఈరోజు అమెరికాలో ఉండేటువంటి బంధువుతో మాట్లాడతాడు గంటలు గంటలు, వాడి పక్కింట్లో ఎవరున్నాడో వానికి తెలియదు. సో ఈ విధంగా మానవ సంబంధాలన్నీ కూడా మృగ్యమైపోయినాయి. ఇలాంటి మానవ సంబంధాలన్నీ మనము ఈ విధంగా మంట కలుపుకొని పోతే మనలో ఐక్యత అనేటువంటిది ఎలా వస్తుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని పాటించి ఆ ధర్మానికి అనుగుణంగా ఆచరించి ప్రవర్తించినట్లయితే వాళ్ళలో దివ్యత్వం అనేటువంటిది వస్తుంది అని చెప్పినాడు. సత్వ రజో తమో గుణాలను దాటితే నీలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని నువ్వు చూడవచ్చు అని చెప్పినాడు. ప్రాపంచిక విషయాల పట్ల నువ్వు ఏ విధంగా అయితే ఆసక్తుడైతావో అప్పుడు భ్రాంతికి లోనైతావు, అప్పుడు అజ్ఞానానికి లోనైతావు. అజ్ఞానం అనేటువంటిది వస్తుంది. సో ప్రాపంచిక విషయాలు కాకుండా పరమాత్మ విషయాలు తెలిస్తే అప్పుడు జ్ఞానం అనేటువంటిది వస్తుంది. కాబట్టి భక్తి చేత జ్ఞానము చేత వైరాగ్యాన్ని పొందు అని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అతను చెప్పినటువంటి అనేక కారణాలను విన్నాడు. మొదటి అధ్యాయంలో విని అర్జున విషాద యుగంలో విన్నాడు, సాంఖ్యయుగంలో అద్భుతమైనటువంటి బోధన చేసినాడు. క్లభ్యం అస్మగమా పార్త ఏతత్ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వస్థిత పరంతప. ఏమయ్యా నువ్వు
ఎన్నో యుద్ధాల్లో ఎంతో మందిని జయించినటువంటి వాడవు, ఈ విధంగా నిన్ను తక్కువగా అంచనా వేసుకుంటున్నావే. ఉత్తర గ్రోగ్రణ యుద్ధంలో ఎంతో మందిని చంపినటువంటి అర్జునుడు, ఇంద్రుని చేత పాశుపదాస్త్రాన్ని పొందినటువంటి వాడు, ఇలాంటి వీరుడు ఈరోజు భయపడుతున్నావే, వాళ్ళనందరినీ చంపడానికి మమకారం అనేటువంటిది అడ్డొచ్చింది నీకు. ఆ మమకారం ద్వారా నీలో ఉండేటువంటి శక్తి అంతా కూడా ఊడిగమైపోయింది, నీలో ఉండేటువంటి శక్తి అంతా కూడా నశించిపోయింది, నా గాంధీవం జారిపోతా ఉంది, నాకు కన్నుల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నావే. ఏమయ్యా నువ్వు ఒక వీరుడుగా ఉండాల్సినటువంటి వాడు, ధర్మాన్ని రక్షించగలిగినటువంటి వాడవు, నువ్వే ఇలా చతికిల పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి, మిగతా సైన్యం పరిస్థితి ఏమి అని చెప్పేసి అద్భుతమైనటువంటి బోధన చెప్తాడు. అనేక రకాలైనటువంటి భక్తి సూత్రాలను చెప్తాడు. అసలు భక్తి అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి, కర్మ అంటే ఏమి, ఆ కర్మను మనం ఎలా చేయాలి, కర్మను మనం చేయాల్సిందే, కర్మ వలన వచ్చినటువంటి త్యాగాన్ని, కర్మ వలన వచ్చినటువంటి ఫలితాన్ని మనం ఆశించకూడదనమాట. ఇప్పుడు సపోజు నేను ఈ ప్రవచనాన్ని చెప్తున్నాను, నేను మనసులో ఈ కర్మ నేను చాలా బాగా చేసినాను అని నేను ఆ క్రెడిట్ అంతా నేనే తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ కర్మను బాగా చేయడానికి మీరంతా ఉపయోగపడినారు, ఈ మైక్ ఉపయోగపడింది, మీరంతా శ్రద్ధగా విన్నారు, మీరంతా శ్రద్ధగా వినడం వల్ల ఇది సక్సెస్ అయింది. అంటే ఈ కార్యక్రమం సక్సెస్ కావడంలో మీరు కూడా 50% ఉంది, నాది 50% ఉంది. నేనేమనుకుంటానంటే నేను బ్రహ్మాండంగా చెప్పేసినాను అని 100% తీసుకుంటానే, అది చాలా తప్పు అన్నమాట, అది చాలా తప్పు. కాబట్టి మనము ఆ కర్మ ఫలితాన్ని భగవంతునికి వదిలేయాల్సిందే, ఆ ఫలితము ఆయన ఇస్తాడు. కర్మను చేయుట మానరాదు, కర్మ ఫలితాన్ని మాత్రము భగవంతుడిస్తాడు. కాబట్టి కర్మఫల త్యాగము మనం చేయాలి అని చెప్తాడు భగవంతుడు. అదేవిధంగా సర్వభూతాలలో కూడా నేనే ఉన్నాను, కాబట్టి ఎవరు నీకు శత్రువు కారు. నీకు శత్రువు ఎవరయ్యా అంటే మనసే నీకు శత్రువు, మనసే నీకు మిత్రుడు, నీకెవరు శత్రువులు అంటూ లేరు. ఎందుకంటే సర్వభూతాలలో ఆత్మవై నేను ఉన్నాను. కాబట్టి సర్వభూతాల్లో అందరూ కూడా ఒకటే నాకు. ఎవరైనా ఏ కులం వారైనా, ఏ క్యాస్ట్ వారైనా, ఏ క్రీడ్ వారైనా, ఏ కలర్ వారైనా, అందరిలో కూడా ఆత్మ అనేటువంటిది ఉంది. దాన్ని జాగృతం చేసుకుంటే పరమాత్మను మీరు దర్శించగలుగుతారు, ఆ విశ్వరూపాన్ని సందర్శించగలుగుతారు. కాబట్టి అట్లాంటి గొప్ప అవకాశాన్ని మీరు జార విడుచుకోవద్దండి. ఆ విధంగా అర్జునునికి అనేక విషయాలుగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనిషి ఉన్నతుడు ఎలా కావాలి, మనిషి ఉత్తమ జీవన వికాసాన్ని ఎలా పొందాలి, ఉత్తమ జీవన వికాసంగా భగవద్గీతను చెప్పడం చేయడం వల్ల అతనిలో చైతన్యం అనేటువంటిది పెరిగి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో గొప్ప వీరుడుగా తయారు చేసినాడు. ఒక చతికిల పడిపోయినటువంటి ఒక మామూలు వ్యక్తిని ఒక వీరునిగా మలిచినాడు. తన యొక్క ముఖార విందం ద్వారా వెలువడినటువంటి భగవద్గీత ద్వారా అతని ముఖార విందంగా వెలువడింది. కాబట్టి భగవద్గీతకు అంత ప్రాశస్త్యం అనేటువంటిది ఉంది. ఆ భగవద్గీత ఎలాంటిది అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశము. ఒక శ్లోకంలో అంటాడు భగవంతుడు, నాకు ఎవరు ఇష్టుడు అంటే యత్కర్మ కుర్వత్పరము యత్మగ్ధ సంగవర్జిత నిర్వైర్య సర్వభూతేషు యత్మమేతి పాండవ అంటాడు. యత్కర్మ కుర్వత్పరము, ఎవరైతే తన కర్మలను నాకు అర్పించేటువంటి వాడు, ఎవరైతే నాకు కర్మలను అర్పించేటువంటి వాడు, ప్రాపంచిక సుఖాల నుంచి వైదొలిగేటువంటి వాడు, ఎవరైతే కర్తవ్య కర్మలు చేసేటువంటి వాడు, సర్వభూతాల్లో నన్నే చూస్తున్నటువంటి వాడు నాకు ఇష్టుడు అని చెప్తాడు. సర్వభూతాల్లో నన్నే చూస్తున్నటువంటి వాడు నాకు ఇష్టుడు, సర్వభూతాల్లో ఆయనే ఉన్నాడు, ఆయన స్వరూపమే ఉన్నాము అని చెప్పేసి మనం అందరినీ గౌరవించాలి, అందరినీ అభినందించాలి, అందరినీ గౌరవించాలి అని చెప్పేసి అలాంటి మూల సూత్రాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చి అర్జున్ని సంతృప్తిపరిచి లాస్ట్లో చెప్తాడు, అర్జున నీకు ఇది అంతా నచ్చితే నువ్వు ఫాలోగా, లేకుంటే ఫాలో కావద్దు అంటాడు. నీకు ఇదంతా నచ్చిందే నేను చెప్పిండేది అంటే ఎస్,
ఇప్పుడు నాకు మోహము తొలగినది అంటాడు ఆయన. నాకు నా మోహం అనేటువంటి తొలగింది, నాకు రాగం అనేటువంటి తొలగింది, నాకు మోహం అనేటువంటి తొలగింది కృష్ణ, ఇప్పుడు నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి ఆ విధంగా అనేక విషయాలను తెలుసుకోవడం వల్ల మనము మానసిక వైకల్యానికి లోను కాకుండా, మానసిక దుర్బలకు లోను కాకుండా మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారు చేయడానికి అర్జున్ని ముఖాంతరము మనకు కూడా చెప్పినటువంటి గీత. సార్ చెప్పినట్లుగా కలియుగం వస్తుంది, మనకు ఆయుష్ తక్కువ, ఆసక్తి తక్కువ, మనకు ఆసక్తి తక్కువ, ఆయుష్ తక్కువ, అన్నీ కలియుగంలో జంజాటాలు ఎక్కువ, ఆరోగ్యం తక్కువ, ఇవన్నీ ఉండేటువంటి ఈ చిరుకాలంలో భగవంతుని గురించి తెలుసుకుంటే ఆ భగవంతుడు ఆ ఆయుష్ ప్రమాణంలోనే మనకు అద్భుతమైనటువంటి విజయాలను అందించి ఒక గొప్ప వ్యక్తిగా మనము సమాజానికి గొప్ప వ్యక్తిగా నిలబడే విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి అనేక విషయాలను భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఒక ఇంజనీర్ కావాలంటే ఒక 20 పుస్తకాలు చదవాలి, ఒక డాక్టర్ కావాలంటే ఒక 20 పుస్తకాలు చదవాలి, కానీ ఒక మంచి మనిషి కావాలంటే భగవద్గీత ఒకటి చదివితే చాలు, వేరే ఏమీ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక మానవ జీవిత వికాస గ్రంథము. కాబట్టి ఇంటింటా గీతాజ్యోతులను వెలిగిస్తాం, ఇంటింటా మనం గీతాజ్యోతులను వెలిగించాలి. గీత అనేటువంటిది పఠించే గ్రంథమే కాదు, పాటించే గ్రంథంగా మనం అందరూ కూడా పిల్లలకు నేర్పించినట్లయితే వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఈరోజు పిల్లల్లో ఆత్మవిశ్వాసం లేదు, పరమాత్మ విశ్వాసం రెండోది లేదు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం లేదో మనం ఆత్మహత్యలకు దానికంతా కూడా పాటుపడడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనలో ఆత్మవిశ్వాసము, పరమాత్మ విశ్వాసము, పరమాత్మ అంటే ఎవరు, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మవిశ్వాసం ఎందుకు కావాలి, పరమాత్మ దానికోసం ఎందుకు ఏం చేస్తాడు అనేటువంటిది మనలో ఉండేటువంటి చిత్త భ్రాంతిని, అజ్ఞానాన్ని రూపుమాపి మనల్ని ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీగా తయారు చేసేటువంటి గ్రంథమే భగవద్గీత. అట్లాంటి భగవద్గీత గీతా జయంతి ఒక పుస్తకానికి పుట్టినరోజు ఉండడం ప్రపంచంలో ఇదే అరుదైనటువంటి విషయం. ఎక్కడా ఏ పుస్తకానికి పుట్టినరోజు అనేటువంటిది లేదు, కానీ అరుదైనటువంటి విషయం మన దేశంలోనే దానికి గుర్తించి ఒక పుట్టినరోజును చేసినారు, ఒక పుస్తకానికి పుట్టినరోజు చేయడం అనేటువంటి జరిగింది. ఈ భగవద్గీతను ఎంతోమంది ఐన్స్టీన్, డేవిడ్ ఫ్రాలే, ఇలాంటి హెర్బర్ట్ స్పానర్ వీళ్ళందరూ కూడా ఆమోదించినారు. కరెక్టే, భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కరెక్టే, ఇది సనాతన ధర్మానికి చాలా మూలమైనటువంటి గ్రంథము అని చెప్పేసి ఫారినర్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినారంట. అలాంటి అద్భుతమైనటువంటి గ్రంథం పుట్టినటువంటి దేశంలో మనమందరూ పుట్టడం అనేటువంటిది మన అదృష్టమా? మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. మన అదృష్టము ఉంది, కానీ అదృష్టం వెంట దురదృష్టం కూడా ఉంది. అలాంటి అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఒక శ్లోకాన్ని కూడా మనం చదువుకోలేకుండా పోతున్నాము, ఒక శ్లోకాన్ని కూడా వివరణాత్మకంగా తెలుసుకోలేకుండా పోతున్నాము. భారతం తర్వాత మనం భగవద్గీతను కూడా చెప్పుకుందాం. దాంట్లో ఉండేటువంటి అనేకమైనటువంటి మూలమైనటువంటి రహస్యాలన్నింటినీ మనం తెలుసుకోగలిగితే, నలుగురికి పంచి వాళ్ళలో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే ఇది వసుదైక కుటుంబంగా మారుతుంది. ప్రపంచమంతా కూడా వసుదైక కుటుంబంగా మారుతుంది. భారతదేశము మొత్తం ప్రపంచానికి గురువులాగా ఈరోజు బాసిల్లుతుంది అని చెప్పేసి ఈరోజు అనేక మంది ధర్మశాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారన్నమాట. ఇది గీతా జయంతికి సంబంధించినటువంటి విషయం. తర్వాత నిన్న మనము అష్టకుడుకి యయాతి అనేకమైనటువంటి విషయాలను తెలియజేసినాడు. మానవుని పుట్టుక ఎలా ఉంటుంది, మానవుడు ఏ విధంగా పుడతాడు, ఏ విధంగా మరణిస్తాడు, ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. విద్వాంసులు అనేటువంటి వాళ్ళకు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అహంకారంతో మాకు జ్ఞానం ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకోకూడదు. ఎప్పుడైతే వేదాధ్యయనం చేసు దానే పండితుడని భావించేవానికి, తన విద్యతో ఇతరుల కీర్తిని నశింపచేసేటువంటి వారికి పుణ్యలోకాలు నశించిపోతాయి. ఎప్పుడైతే మనము అహంకార పడినామో మనకుండేటువంటి పుణ్యలోకాలన్నీ కూడా నశించిపోతాయి. అందువలన మనం ఏది చేసినప్పటికీ కూడా భగవంతుని ప్రేరణతో మనం చేస్తున్నాము, భగవంతుని కోసం మనం చేస్తున్నాము,
భగవంతుని వల్ల చేస్తున్నాము అని చెప్పేసి మనం భగవంతుని మొదటి ప్రాధాన్యతగా మనం తీసుకోవాలా. మనది మొదటి ప్రాధాన్యతగా తీసుకోకూడదు. మనం భగవంతుడినే మొదటి ప్రాధాన్యతగా మనం తీసుకుంటే, కాబట్టి అగ్నిహోత్రము, మౌనము, అధ్యయనము, యజ్ఞము అనే 4 కర్మలు అభయాన్ని కలిగించేవే. అవే యథావిధిగా చేయకపోతే భయాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి మనం ఏది చేసినప్పటికీ కూడా ఏ విధంగా చేయాలి అంటే అవి 4 అభయాన్ని కలిగిస్తాయి. అంటే అవి ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేయాలన్నమాట. ఒక మంత్రము ఎలా పలకాలో అలానే పలకాలి. ఒక యజ్ఞము ఎలా చేయాలో అలా చేయాలి. శాస్త్రములో ఎట్లయితే చెప్పినారో దాన్ని ఆ విధంగా మనము అనుష్ఠించాలా అని చెప్పినాడు. కాబట్టి విద్వాంసుడైన పురుషుడు సమ్మానించబడిన మిక్కిలి ఆనందాన్ని పొందడు, అవమానం వల్ల సంతాపాన్ని పొందడు. ఈ లోకంలో సత్పురుషులను గౌరవిస్తారు అని చెప్తున్నాడు. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాల్ని అష్టకునికి యయాతి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా చెప్పిన తర్వాత యయాతి అష్టకుల ఆశ్రమ ధర్మ సంవాదం జరుగుతుందండి. వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. ఇప్పుడు అష్టకుడు అడిగాడు, మహారాజా, ఆచార్యుని సేవ చేసే బ్రహ్మచారి, గృహస్థుడు, భిక్షువు, మంచి మార్గంలో ఉన్న వానప్రస్థుడు వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఏ విధంగా ఉత్తమ లోకాలను పొందగలరు? చూడండి, ఆచార్యునికి సేవ చేసే బ్రహ్మచారి, గృహస్థుడు, మంచి మార్గంలో ఉండేటువంటి వానప్రస్థుడు వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఏ విధంగా ఉత్తమ లోకాలను పొందగలరు? ఈ విషయంలో పండితులు అనేక మార్గాలను చెప్తున్నారు కదా, ఏమిటి అని అడిగాడు. అప్పుడు యయాతి అన్నాడు, గురువు పిలుపు అందుకొని అధ్యయనం చేసేటువంటి వాడు, గురు సేవలో స్వయంగానే ప్రవర్తించేవాడు, గురువు కంటే ముందుగా నిద్రలేచి గురువు నిద్రించిన పిమ్మట నిద్రించేవాడు, మృదు స్వభావుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ధైర్యం కలవాడు, జాగరూకుడు, స్వాధ్యాయనం చేసేటువంటి వాడు అయినటువంటి బ్రహ్మచారి సిద్ధిని పొందుతాడు. ఎవరైతే గురువు ఆజ్ఞను పాటిస్తారో, గురువుకు ఎక్కువగా సేవ చేస్తాడో, గురువు లేచిన ముందే, గురువు కంటే ముందే లేచి గురువు నిద్రించిన పిమ్మట నిద్రపోతాడో అటువంటి వాడు సిద్ధిని పొందుతాడు. అటువంటి శిష్యుడు ఎప్పుడు కూడా గురువు ద్వారా అనుగ్రహాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. అదేవిధంగా గృహస్థుడు ధర్మ ప్రకారము వచ్చిన ధనాన్ని పొంది యజ్ఞము చేయాలి. గృహస్థుడు యజ్ఞము చేయాలి, దానము చేయాలి, ఎల్లప్పుడూ అతిథులకు భోజనం పెట్టాలి, ఇతరులకు ఇవ్వబడింది స్వీకరించరాదు. ఇది ప్రాచీనమైన గృహస్థుల సాధనా మార్గము అని చెప్పినాడు. గృహస్థుడు తనకు వచ్చినటువంటి ధనాన్ని ఏదైతే ఉందో దాంట్లో యజ్ఞము చేయొచ్చు, దానము చేయవచ్చు, అతిథులకు భోజనం పెట్టవచ్చు. ఇతరులకు ఇవ్వనిదే స్వీకరించరాదు. ఇతరులకు ఇవ్వకుండా మనం అంతటినీ కూడా మనం స్వీకరించరాదు అని చెప్తున్నాడు. వానప్రస్థుడు స్వశక్తితో జీవించేవాడు, పాపం చేయనివాడు, ఇతరులకు దానం చేసేవాడు, ఇతరులకు బాధ కల్పించినవాడు అయి ఉండాలి. వానప్రస్థుడు అంటే ఏమి? ఇచ్చిపెట్టేసి ఉండేటువంటి వాడు వానప్రస్థుడు. వాడు స్వశక్తితో జీవించేవాడు అయి ఉండాలి. అదేవిధంగా పాపం చేయని వాడై ఉండాలి, ఇతరులకు దానం చేసేవాడు, ఇతరులకు బాధను కలిగించని వాడు, దూరంగా ఉండేవాడు, ఇతరులకు బాధను కలిగింపని వాడు అయి ఉండాలి. నియతమైనటువంటి ఆహారము చేష్టలు కలిగి అరణ్యంలో నివసిస్తున్న ముని ముఖ్య సిద్ధిని పొందుతాడు. నియమబద్ధమైనటువంటి జీవితాన్ని అతను పొందుతూ ఉంటే ముఖ్యమైనటువంటి సిద్ధిని కూడా అతను పొందగలుగుతాడు. శిల్పకళచే జీవించనివాడు గుణవంతుడు, జితేంద్రియుడు, అన్నిటికీ దూరంగా ఉన్నవాడు, గృహస్థుని ఇంటి అందు నిద్రింపనివాడు, పరిగ్రహ భారం లేనివాడు, తక్కువ ప్రచారం గలవాడు, అనేక ప్రదేశాలను ఒంటరిగా తిరిగేవాడు, నిజమైన భిక్షువు, అట్టివాడు కూడా సిద్ధిని పొందుతాడు. కళచే జీవించని వాడు, గుణవంతుడు, జితేంద్రియుడు, అన్నిటినీ దూరంగా ఉండేటువంటి వాడు, గృహస్థుని ఇంటి అందు నిద్రింపనివాడు. భిక్షువు గృహస్థుని ఇంటి అందు నిద్రింపకూడదంట. పరిగ్రహ భారం లేనివాడు,
తక్కువ ప్రచారం గలవాడు, అనేక ప్రదేశాలను ఒంటరిగా తిరిగేవాడు నిజమైన భిక్షువు, అట్టివాడు సిద్ధిని పొందుతాడు. అదేవిధంగా లోకంలో ఏ రాత్రి విషయవాంఛలు సుఖవాంఛలు జయించబడతాయో ఆ రాత్రే విద్వాంసుడు నిగ్రహం గలవాడై అరణ్యంలో ఉండడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా అరణ్యవాసి అయిన ముని వనంలో తన పంచభూతాత్మక శరీరాన్ని పరిత్యాగం చేస్తే 10 ముందు తరాల వారికి 10 తరాల తరువాత వారికి పుణ్యలోకాలు వస్తాయంట. అరణ్యవాసి అయిన ముని వనంలో తన పంచభూతాత్మక శరీరాన్ని పరిత్యాగం చేసినాడనుకో, ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి పుణ్యలోకాలు వస్తాయంట. చూడండి, పుణ్యలోకాలు వస్తాయి. అదేవిధంగా అష్టకుడు ఇలా అడిగాడు, మునులు ఎన్ని రకాలు, మౌనాలు ఎన్ని రకాలు, నాకు వినాలని ఉంది అని అడిగాడు ఆయన. మౌనాలు ఎన్ని రకాలు, మునులు ఎన్ని రకాలు? అరణ్యంలో నివసించే వాని వెనుక గ్రామం ఉంటే, గ్రామంలో ఉన్న వాని వెనుక అరణ్యం ఉంటే అట్టివాడు ముని అవుతాడు. గ్రామంలో వెనుక ఒక అరణ్యం ఉందనుకోండి, ఆ అరణ్యంలో నివసిస్తున్నాడు అనుకోండి, అతను ముని అవుతాడనమాట. అదేవిధంగా అరణ్యంలో ఉన్నవానికి వెనుక గ్రామం ఎలా ఉంటుంది, ఆ గ్రామంలో ఉన్నవానికి వెనుక అరణ్యం ఎలా ఉంటుంది? యయాతి ఇలా చెప్పాడు, అరణ్యంలో వానప్రస్థుడుగా ఉన్న ముని గ్రామంలోని వస్తువులను ఉపయోగించరాదు. అరణ్యంలో ఉండేటువంటి వాడు గ్రామంలో ఉండేటువంటి వాటిని ఉపయోగించరాదు. అప్పుడు అరణ్యంలో నివసించే ఆ ముని వెనుక గ్రామం అంతా ఉన్నట్లే కదా, వెనుక గ్రామం అంతా ఉన్నట్లే కదా. అగ్నిని ఇంటిని వదిలిపెట్టి స్వవేద శాఖాది సంబంధాన్ని విడిచి మౌనం వహించి కౌపీన వస్త్రాన్ని ధరించి ప్రాణం నిలబెట్టడానికి కావలసిన భోజనం తీసుకునేటువంటి వాడు గ్రామంలో నివసిస్తున్నా అతని వెనుక అరణ్యం ఉన్నట్లే. చూడండి, అంటే వాడు గ్రామంలో అగ్నిని ఇంటిని వదిలిపెట్టి స్వవేద శాఖాది సంబంధాన్ని విడిచి మౌనం వహించి కౌపీన వస్త్రాన్ని మాత్రమే స్వీకరించేవాడు, ప్రాణం నిలబెట్టడానికి కావలసినంత భోజనం మాత్రమే తీసుకునేటువంటి వాడు గ్రామంలో నివసిస్తున్నా అతని ముని అయినట్లే అని చెప్పినాడు. విషయ వాంఛలను విడిచి కర్మ ప్రవృత్తిని మాని జితేంద్రియుడై మౌనాన్ని వహించి ఉండే ముని ఈ లోకంలో సిద్ధిని పొందుతాడు. కాబట్టి విషయ వాంఛలను విడిచిపెట్టి కర్మ ప్రవృత్తిని మాని జితేంద్రియుడై మౌనాన్ని వహించి ఉండేటువంటి వాడు ఈ లోకంలో సిద్ధిని పొందుతాడు. స్వచ్ఛమైన దంతాలు గలవాడు, గోర్లు కత్తిరించుకున్నవాడు, ఎల్లప్పుడూ స్నానం చేసి అలంకరించుకున్నవాడు, శీతోష్ణాలను సహించడం చేత నల్లని శరీరం కలవాడు, స్వచ్ఛమైన కర్మ గలవాడు, ఇటువంటి మానవుణ్ణి పూజించడానికి ఎవరికీ అర్హత ఉండదు, అందరూ అర్హులే. వీళ్ళంతా కూడా అటువంటి వాడిని మనం పూజించాలంట. అనగా స్వచ్ఛమైన దంతాలు గలవాడు, గోర్లు కత్తిరించుకున్నవాడు. చూడండి, గోర్లు ఉన్నా కూడా దరిద్రమైన అర్థం. గోర్లు కత్తిరించుకున్నవాడు, ఎల్లప్పుడూ స్నానం చేసి అలంకరించుకునేవాడు, శీతోష్ణాలను సహించడం వలన, అంటే ఎండకు గాలికి తిరగడం వలన అతని శరీరం నల్లబడి ఉంటుందన్నమాట. స్వచ్ఛమైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు. ఇప్పుడు మనమంతా చేస్తున్నాం అది స్వచ్ఛమైన కర్మ. ఇలాంటి వారిని పూజించడానికి ఎవరికి అర్హత ఉండదు, అందరూ అర్హులే. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హత ఉంటుంది. తపస్సు చేత కృషించిన వాడు, వదిలిన శరీరం గలవాడు, మాంసము ఎముకలు రక్తము క్షీణించిన వాడు ఈ లోకంను జయించి పరలోకాన్ని కూడా జయిస్తాడు. చూడండి, ఇతను పరలోకంతో కూడా తపస్సు కృషించబోయించాడు. వదిలిన శరీరాన్ని పూర్తిగా శరీర భావన వదిలేసింటాడు. మాంసము ఎముకలు రక్తము క్షీణించినవాడు, మాంసము ఎముకలు అన్నీ క్షీణించిపోయింటాయి ఆయనకి. ఈ లోకాన్ని జయించి పరలోకాన్ని కూడా జయిస్తాడు. రమణ మహర్షి కూర్చున్నప్పుడు ఆయన కింద అట్ట కట్టుకుపోయిందంట. ఆయన ధ్యానానికి కూర్చున్నప్పుడు పూర్తిగా అట్ట కట్టుకుపోయిందంట. కిందంతా కూర్చొని తేళ్ళు అన్నీ కూడా ఉన్నాయంట కిందంతా. ఆయన ఏ మాత్రము కూడా స్కందాశ్రమం అని మేము చూసినాము ఒకసారి వెళ్ళినప్పుడు. అక్కడ స్కందాశ్రమం ఉంది. అసలుకి అంత దీంట్లో ఆయన ఆత్మతో వెళ్ళిపోయినాడు. స్పృహే లేదు ఆయనకి. ఆత్మగా నిలిచిపోయి భగవంతుడు కనెక్ట్ అయిపోయినాడు ఆయన. ఎప్పుడైతే భగవంతుడు కనెక్ట్ అయిపోయినాడో
అతనికి ఇవన్నీ నొప్పులు అనేవి కనపడలేదు. కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో, అంటే ఆత్మకు కనెక్ట్ అయినాడు అనుకోండి, అతనికి భగవంతుడు కనెక్ట్ అయిపోతాడు. అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ వచ్చింది అనుకోండి, స్విచ్ కనెక్ట్ అయిపోతుంది, స్విచ్ కనెక్ట్ అయిపోతుంది. వెళ్ళేటప్పుడు ఆయన కాలు దేని పుట్టకు ఈ కాలు తప్పు చేసింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని చెప్పేసి ఆ తేనె తెగిలను కుట్టేంత వరకు అట్లే ఉన్నాడు. చూడండి, అంటే అంత ఆత్మస్వరూపంగా నిలబడినాడు. ఆత్మస్వరూపం. అందుకే శరీరాన్ని వాళ్ళు ఆ విధంగా అరుణాచలం అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ఒక నిశ్చల స్థితిలో ఉండిపోతారు అన్నమాట. మనం చిన్నగా ఎండ తగిలితేనే ఒక రకంగా ఉంటాం, చిన్నగా ఏమైనా ఒక దోమ కుడితేనే ఒక రకంగా ఉంటాం, కానీ అవన్నిటికీ అతీతంగా ఉండిపోయినాడు. అట్లా ఏ దేహ భ్రాంతి లేదు, రాదన్నమాట. కాబట్టి ఎందుకంటే ఆ నేను అనేది ఎవరు, ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటిది ఎవరు అని చెప్పేసి ఆయన తెలుసుకునేసినాడు అనమాట. ఆయన అందుకే ఎవరిని పోయినా కూడా ఒకటే వాక్యం చెప్పేవాడు అనమాట, నేను అనేది తెలుసుకోవా చాలు, ఇంకేం అవసరం లేదు. నేను ఆత్మను. స్వామి ఎవరో అన్నారు, స్వామి నేను ఆత్మను ఎలా కనుక్కోవాలి, ఎలా నేను ఆత్మజ్ఞాని కావాలి అంటే దానికి సింపుల్ సూత్రం అన్నాడు. ఏం సూత్రం స్వామి? రోజు పొద్దున్న లేస్తేనే నేను ఆత్మను అనుకో, అంతే సార్, ఇంకేం అనుకోవద్దు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు అనుకో. కొన్ని రోజులకు చూడు దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందని, దాని ఎఫెక్ట్ నీకు ఎట్లుంటుందో చూడు అంట అని చెప్పినాడు ఆయన. అంతే కదా. మరి అంత సాధన చేసినటువంటి వాడు అంత సింపుల్గా చెప్పినాడు మనకి. అంత సాధన చేసినటువంటి వాడు అంత సింపుల్గా చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. మరి ఎక్కువ మాట్లాడేటువంటి వాడు కాదు, మౌనంగా ఉండేటువంటి వాడు. మరి మరి ప్రపంచం విడిచి వెళ్ళిపోయినాడు ఒకడే, ప్రపంచమంతా తన దగ్గరికి వచ్చేటట్టు చేసుకున్నాడు. ప్రపంచమంతా ఈరోజు ఆయన దగ్గరికి పోతాను. మొత్తం మనమే కాదు, పెద్ద పెద్ద గురువులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సందేహాలను తీర్చుకున్నారు. పాల్ బ్లెంటన్ అనేటువంటి ఆయన ఫారిన్లో గురువు. ఆయనకి కొన్ని క్వశ్చన్స్కి అర్థం కాలేదంట. ఆయనకి ఈ క్వశ్చన్స్ ఎవరు చెప్తాడని చెప్పేసి ఈ కంచికామ పీఠాధిపతిని అడిగితే ఇవి రమణ మహర్షి గారు చెప్పగలరు, మేమెవరు చెప్పలేము అని చెప్పినారంట. ఆయన కూడా పెద్ద ఆధ్యాత్మికవేత్త అనమాట. సో మళ్ళీ ఆ విధంగా వెళ్తే అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో అతను కూర్చుంటూనే అతను అడగాలని ప్రయత్నం చేస్తున్నాడంట. కానీ రమణ మహర్షి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాడంట. ఈయన అడగాల్సిన క్వశ్చన్లన్నిటికీ అడుక్కున్న ముందే ఆయన దివ్య దృష్టితో మొత్తం చెప్పేసినాడు అనమాట. మళ్ళీ అడిగినాడు, ఏమయ్యా వచ్చినావంటే, స్వామి వచ్చిన పని అయిపోయింది అని చెప్పినాడు. వచ్చిన పని అయిపోయింది స్వామి, మీరంతా చెప్పేసినారని. సో ఆ విధంగా మనము ఏం అడుగుతామో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అది గురువు యొక్క లక్షణం. అట్లాంటి గురువు స్థాయికి వాళ్ళు చేరడం అనేటువంటి జరిగింది. అట్లాంటి వాళ్ళే మనము మునులు అంటాం, గురువులు అంటాం. కాబట్టి ఈ విధంగా తపస్సు చేత కృషించినటువంటి వాడు, వదిలిన శరీరం కలిగినటువంటి వాడు, మాంసము ఎముకలు రక్తము చేయించినప్పుడు ఈ లోకాన్ని జయించి పరలోకాన్ని కూడా జయిస్తాడు. సుఖ దుఃఖ రాగద్వేషాలు ద్వంద్వాలకు అతీతుడై, ఎందుకంటే అట్లాంటి వాళ్ళని మనము ఈ ప్రదోష వేళలో కనీసం స్మరించడం కూడా గ్రేట్ అనమాట. ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా పోయి గిరి ప్రదర్శనకు పోతున్నారు లాస్ట్కి. చూడండి, అంటే ఒక యువకులను కూడా ఆకర్షించినాడు ఆయన. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు శనివారం ఆదివారం వస్తే అసలుకి పూర్తిగా ఉండిపోతారనమాట. అంత రష్ ఉందండి. వాళ్ళు తమిళనాడు వాళ్ళు అంటారంటే, ఏం సార్ ఇంతమంది వస్తున్నారు, ఇది ఏముందో ఏం కథ అర్థమే కాదంటే అన్నారు. అట్లా అంత అనుభూతిని పొందుతున్నారు అనమాట. ఆ విధంగా 14 కిలోమీటర్లు నడుచుకొని పోతున్నారు. ఎక్కడ చూసినప్పటికీ కూడా అంత గొప్ప స్థానం అది, గురుస్థానము అక్కడ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళ అమ్మకే మోక్షాన్ని ఇచ్చినాడు ఆయన. వాళ్ళ అమ్మకి మోక్షం ఇచ్చినాడు, వాళ్ళ అమ్మకి మోక్షాన్నే ఇచ్చినాడు అనమాట. అనేక జంతువులకు మోక్షం ఇచ్చినాడు. అక్కడ జంతువులన్నీ ఉన్నాయి, గోవు, కోతి, ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా మోక్షాన్ని ఆయన ఇచ్చినాడు అనమాట. సో అట్లాంటి అద్భుతమైనటువంటి రమణ మహర్షిని మనం ఈ ప్రదోష వేళలో తలుచుకోవడం అనేటువంటిది గొప్పది. సుఖ దుఃఖ రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై మౌనాన్ని పాటించే ముని ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా జయిస్తాడు. చూడండి,
మౌనాన్ని పాటించేటువంటి ముని ఈ లోకాన్ని జయిస్తాడు, పరలోకాన్ని కూడా జయిస్తాడు. గోవు వలె ముఖంతో మాత్రమే ఎవడు ఆహారాన్ని గ్రహిస్తాడో, అస్తాదులు ఉపయోగించాడో, అంటే అనగా ఆహారాన్ని కూడబెట్టడో, అట్టి మునికి ఈ లోకమంతా మోక్షానికి సమర్థవంతమవుతుంది. అట్టి మునికి ఈ లోకమంతా మోక్షానికి సమర్థవంతమవుతుంది. ఎవడైతే ఆహారాన్ని కూడబెట్టడో అట్లాంటి మునికి మొత్తం అంతా కూడా సమర్థవంతమవుతుంది అని చెప్పినాడు. అదేవిధంగా అష్టకుడు ఇలా అడిగాడు, రాజా, సూర్యచంద్రుల వలె బ్రహ్మభావం పొందడానికి పరిగెడుతున్న వానప్రస్థ సన్యాసుల్లో ఎవరు ముందుగా దేవతల ఆత్మభావాన్ని పొందుతారు అన్నాడు. విషయవాంఛ ప్రవృత్తి గల గృహస్థులు, గ్రామంలోనే ఉంటూ గృహం లేకుండా జితేంద్రుడై ఉన్న సన్యాసి, వీరిరువురిలో ముందుగా సన్యాసి బ్రహ్మభావాన్ని పొందుతాడు. విషయవాంఛలు ప్రవృత్తి కలిగిన గృహస్థులు ఒక గ్రామంలోనే ఉంటారు. గృహం లేకుండా జితేంద్రుడైనటువంటి సన్యాసి ఆ గ్రామంలోనే ఉంటాడు. వీరిద్దరిలో సన్యాసే బ్రహ్మభావాన్ని పొందుతాడు, గృహస్థుడు పొందడు. దీర్ఘమైన ఆయువును పొంది కూడా మనోవికారాలకు లోనై సంచరించిన వాడు, తర్వాత పశ్చాత్తాపం చెందిన వానప్రస్థుడు మరలా వేరొక తపస్సును ఆచరించాలి. సో దీర్ఘమైన ఆయువును పొంది కూడా మనోవికారాలకు లోనై సంచరించినటువంటి వాడు, చాలామంది దీర్ఘమైనటువంటి ఆయుష్ ఉంటుంది, ఆయుష్ ఉండి కూడా మనోవికారాలకు లోనై ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, అయ్యో ఇది చేయకూడదు అయిన్నే, మనం ఇట్లా చేయకూడదు అయిన్నే అని చెప్పేసి. కానీ వాళ్ళు బ్రహ్మభావాన్ని పొందరు. వీళ్ళందరూ కూడా వేరొక తపస్సును ఆచరించాల్సిందే. పాపకర్మల పట్ల నిత్యం భయపడుతూ నిత్యము తన ధర్మాన్ని ఆచరించేవాడు అత్యంత సుఖమైన మోక్షాన్ని పొందుతాడు. చూడండి, పాపకర్మల పట్ల నిత్యము భయపడుతూ నిత్యము తన ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు. పాపకర్మలు చేయడం వల్ల శిక్షలు ఉంటాయి. మనకు వేరొక జన్మ, జంతు జన్మను కానీ ఇట్లాంటి 84 లక్షల జీవరాశుల్లో ఏదో మనకు జన్మలు లభిస్తాయి అని మనము ఎప్పుడూ అనుకుంటూ మనం పాపకర్మలు చేయకుండా నిత్యము భయపడుతూ తన ధర్మాన్ని మాత్రమే ఆచరించేటువంటి వాడు అత్యంతమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. మనం భయపడాలి, పాపకర్మలు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఆ పాపకర్మలు మనం చేసినామంటే అది మోక్షానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాజా పాపబుద్ధి అయిన బుద్ధి కలవాడై అధర్మాన్ని ఆచరించేవాని పనిని పాపమని, అసత్యమని చెప్పారు. ఇంద్రియ నిగ్రహం లేని ధనం కూడా అటువంటిదే. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి ధనం కూడా అటువంటిదే. వానప్రస్థుని ధర్మపాలన రుజువైంది, అదే సమాధి, అదే శ్రేష్టమైంది కూడా. కాబట్టి పాపబుద్ధి గలవాడై అధర్మాన్ని ఆచరించేవాని పనిని పాపమని, అసత్యమని చెప్తారు. ఇంద్రియ నిగ్రహం లేని ధనం కూడా అటువంటిదే. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమి? వాడికి ఏమాత్రము ఇంద్రియ నిగ్రహం లేకుండా విచ్చలివిడిగా ఖర్చు చేస్తుంటాడు అనమాట. సో అది కూడా ఇంద్రియ నిగ్రహం లేని ధనం కూడా అటువంటిదే. కాబట్టి అష్టకుడు ఇలా అన్నాడు, రాజా, నిన్ను ఎవరు ఆహ్వానించారు, ఎవరు పంపారు? యువకుడవు, పుష్పమాల ధరించిన వాడవు, అందమైన వాడవు, తేజస్సు గలవాడవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ దిక్కుకు వెళ్తున్నావు, నీ కొరకు రాజ్యస్థానం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. అడిగితే యయాతి ఇలా అన్నాడు, పుణ్యము క్షీణించిన నేను భౌమ నరకాన్ని, భూమిని ప్రవేశించుటకై ఆకాశం నుంచి ఇంద్రుని చేత తోసివేయబడ్డాను. బ్రహ్మ యొక్క లోకపాలకులు నన్ను తొందర పెడుతున్నారు. మీ అనుమతి పొందిన పిమ్మట నేను భూమిపై పడతాను. రాజా, భూతలం మీద పడిపోతున్న నేను గుణవంతుడైన సత్పురుషుల దగ్గర పడడాన్ని కోరుకుని ఇంద్రుని వరాన్ని పొందినాను. నేను యాక్చువల్గా కింద పడాల్సిందా, కానీ నేను సత్పురుషుల మధ్యలో పడిపోయినాను. అది వరమే కోరుకున్నాను. ఇంద్రుడికి అడిగాను, అయ్యా సత్పురుషుల మధ్యలో నా తోసేవయ్యా, ఆ తోసేసేది ఏదో అని చెప్పేసి ఆ సత్పురుషుల మధ్యలో తోసేయడం వల్ల నాకు మీ అందరి యొక్క దర్శనం లభించింది. అనేక విషయాలు మీ నుంచి నేను తెలుసుకున్నాను, నా నుంచి మీరు కొన్ని తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. పార్థివ, ఒక విషయం నిన్ను అడుగుతున్నాను. అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ నేను పొందదగిన పుణ్యలోకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లయితే కింద పడవద్దు, మీకు పతనం జరగదు. పౌరలౌకిక ధర్మాన్ని బాగా తెలిసిన వాడుగా
నిన్ను నేను భావిస్తున్నాను. యయాతి అన్నాడు, రాజ్యశ్రేష్ఠ, ఈ భూమిపై గోవులు, అశ్వాలు, పర్వతాలు, పశువులతో పాటు అరణ్యాలు ఉన్నంతకాలము స్వర్గంలో ఈ పుణ్యలోకాలు ఉంటే ఉంటాయి. మరి ఈ గోవులు, అశ్వాలు, పర్వతాల్లోని పశువులతో పాటు అరణ్యాలు ఉన్నంతకాలము స్వర్గంలో ఈ పుణ్యలోకాలు ఉంటాయని గ్రహించు. అప్పుడు అష్టకుడు అన్నాడు, రాజేంద్ర, నాకు లభించే పుణ్యలోకాలు నేను నీకు ఇస్తున్నాను. నీవు ఈ లోకంలో పడకు. మోహం తొలగి తొందరగా అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ ఉన్న లోకాలను ఆక్రమించుకో అని అష్టకుడు, నా పుణ్యాన్ని కూడా నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు అంతరిక్షంలో ఒక లోకాన్ని ఆక్రమించుకొని అక్కడే ఉండు అని చెప్పినాడు. రాజముఖ్య, నా వంటి బ్రాహ్మణుడు బ్రహ్మవేత్త దానం పట్టడు. నేను దానం ఎవరిని అడగను. పూర్వం నేను బ్రాహ్మణులకు ఇవ్వవలసిన రీతిలో ఎల్లప్పుడూ ఇచ్చేటువంటి వాడిని. ఆ బ్రాహ్మణుడు యాచిస్తూ జీనుడై ఎప్పుడూ జీవించరాదు. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా యాచిస్తూ దీనుడై ఎప్పుడూ జీవించరాదు. యాచనం అనేది బ్రాహ్మణునికి పత్ని వంటిది. నేను మునువు ఎప్పుడు చేయని పనిని ఇప్పుడు ఎలా చేయగలను? అందులో ఔచిత్యం ఏముంది? నేను ఎందుకు నిన్ను ఔచిత్యంగా అడగాలి? నీ యొక్క పుణ్యాన్ని నాకెందుకు దారబోయమని నేను అడగాలి అని అడిగాడు. అప్పుడు ప్రదత్తుడు అన్నాడు, కోరదగిన రూపం గలవాడా, కృతజ్ఞుడకు నేను నిన్ను అడుగుతున్నాను. అంతరిక్షంలో కానీ స్వర్గలోకంలో కానీ నాకు చెందదగిన లోకాలు ఏమైనా ఉన్నాయా? నీకు పారలౌకిక ధర్మాన్ని బాగా తెలిసిన వాడుగా భావిస్తున్నాను అన్నాడు. అప్పుడు యయాతి, నరేంద్ర, నీకు చాలా లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకంలో 7 రోజులు చొప్పున ఉన్నప్పటికీ వాటికి అంతం ఉండదు. అవి అన్ని అమృతాన్ని స్రవిస్తూ ఉన్నాయి. శోకం లేనివి కూడా. ఈ లోకాలన్నీ మీ గురించే నిరీక్షిస్తున్నాయి. మీరు కూడా అనేక లోకాలకు వెళ్ళండి. మీరు ఒక్కొక్క లోకంలో 7 రోజులు ఉన్నప్పటికీ కూడా ఈ జీవితం అంతా అంతం కాదు అని చెప్తున్నాడు. అన్ని లోకాలు ఉన్నాయంట. చూడండి, ప్రదత్తుకులు ఇలా అన్నాడు, ఈ లోకాలన్నిటికీ నీకు ఇస్తాను. నువ్వు పొందదగిన లోకాలన్నీ నువ్వు కాగలవు. నువ్వు కింద పడవు. మోహం లేకుండా అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ ఉన్న లోకాలను వేగంగా ఆక్రమించయ్యా అని అంటున్నాడు. అప్పుడు యయాతి ఇలా అన్నాడు, పార్థివ, రాజు సమానమైన తేజస్సు గలవాడై ఎదుటివాని సుకృతాన్ని కానీ యోగక్షేమాలను కానీ కోరకూడదు. విద్వాంసుడు అయినటువంటి రాజు దైవయోగం వలన ఆపదను పొందినప్పటికీ ఎప్పుడూ ఏ పాపకార్యము చేయకూడదు. చూడండి, యయాతి ఇలా అన్నాడు, రాజా, సమానమైన తేజస్సు కలవాడై ఎదుటివాని సుకృతాన్ని కానీ యోగక్షేమాలను కానీ కోరకూడదంట. విద్వాంసుడైన రాజు దైవయోగం వలన ఆపదను పొందినప్పటికీ కూడా ఎప్పుడూ ఏ పాప కార్యము చేయకూడదు. ఎప్పుడైనా అతనికి ఆపద వచ్చిందనుకోండి, ఆపద పొందినప్పుడు పాపకార్యాలు చేయకూడదు విద్వాంసులైనటువంటి వాళ్ళు. ధర్మం పట్ల దృష్టి గల రాజు ప్రయత్నపూర్వకంగా ధర్మబద్ధము కీర్తికరమైన మార్గాన్ని అనుసరించి కార్యము చేయాలి. ధర్మబుద్ధి గల నా వంటి వారు గుణదోషాలు తెలుసుకున్న వారై నువ్వు చెప్పిన విధంగా దైన్యమైన పని చేయకూడదు. ధర్మం పట్ల దృష్టి గల రాజు ప్రయత్నపూర్వకంగా ధర్మబద్ధము కీర్తికరమైనటువంటి మార్గాన్నే అనుసరించాలి. కాబట్టి మంచి పనిని చేయదలిచిన వాడు ఇతరులు చేయని పనిని చేయాలి. మంచి పనిని చేయదలిచిన వాడు ఇతరులు చేయని పనిని చేయాలి. దాన ధర్మాలు బాగా నిశ్చయించుకొని కార్యక్రమంలో అప్రమత్తుడై వ్యవహరించాలి. అటువంటి రాజు బుద్ధిమంతుడు, సత్యసంధుడు, మనస్వి. అతడు తన మహిమ చేత లోకపాలకుడవుతాడు. ధర్మార్థ కామ విషయంలో సంశయం కలిగినప్పుడు బాగా తెలుసుకొని ధర్మకార్యాన్ని చేయాలి. అర్థకామాలను కాదు, అదే ధర్మము. ఈ విధంగా చెబుతున్న యయాతి రాజుతో రాజశ్రేష్ఠుడు వసువు ఇలా పలికినాడు. సో ఈ విధంగా అనేకమైనటువంటి ధర్మకార్యాలు, ద్వంద్వాలకు అతీతంగా ఉండడము, ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా ఉండడము, అహంకారానికి అతీతంగా ఉండడము, మరి గృహస్థుడు చేయవలసిన పని గృహస్థుడు చేయడము, భిక్షువు చేయవలసిన పని భిక్షువు చేయడము, వానప్రస్థుడు చేయాల్సినటువంటి పని వానప్రస్థుడు చేయడము, బ్రహ్మచారి చేయవలసిన పని బ్రహ్మచారి చేయడం అనేటువంటిది చాలా ముఖ్యము. కాబట్టి మహాభారతంలో ఈ వర్ణాశ్రమ ధర్మాలు అంటారు వీటిని. మనము గృహస్థ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు సన్యాసి ధర్మంలోకి పోకూడదు. సన్యాసి ధర్మంలోకి పోయినామనుకోండి,
అది మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. పరధర్మ పరధర్మాన్ని పోయినట్లు ఉంటుంది. మనం బ్రహ్మచారి ధర్మంలో ఉండకూడదు, గృహస్థ ధర్మంలో ఉండి, బ్రహ్మచారి ధర్మంలో ఉండి గృహస్థ ధర్మంలోకి పోకూడదు. సో ఒకటి నువ్వు పట్టుకున్న తర్వాత అటు బ్రహ్మచారిగా ఉంటావా, గృహస్థ ధర్మంలో ఉంటావా, సన్యాసి ధర్మంలో ఉంటావా, వానప్రస్థ ధర్మంలో ఉంటావా, ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా భాగవతంలో ఇంకా బాగున్నాయి. వైశ్యుడేం చేయాలి, శూద్రుడేం చేయాలి, బ్రాహ్మణుడేం చేయాలి, క్షత్రియుడేం చేయాలి అని వర్ణాశ్రమ ధర్మాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ వర్ణాశ్రమ ధర్మాలను మనం పాటించినట్లయితే మనకు మోక్షం అనేటువంటిది కరతలామలకమవుతుంది. అవొకటి మనం పాటిస్తే చాలు, మోక్షం అనేటువంటిది మనకు వస్తుంది. ఏ ధర్మానికి సంబంధించినటువంటివన్నీ కూడా అందులో భాగవతంలో మనకు చెప్పినారు. ఇక్కడ కొన్ని విషయాలను మాత్రమే అష్టకుడు అడగడం వల్ల యయాతి కొన్ని చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది మహాభారతం తెలుసుకుంటే మనము భారంగా ఉంటుందన్నమాట. ఎన్నో విషయాలు ఇందులో భారంగా మనం యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి మహత్వం కూడా ఉంటుంది, అంత మహత్వం ఉంటుంది. ఎన్నో విషయాలను తీసుకుపోతుంది అనమాట. ఎన్నో విషయాల్ని మనం ఆలోచించేసే విధంగా చెప్తుంది, ఆచరించే విధంగా కూడా మనం దీన్ని భారతాన్నిలో ఉండేటువంటి మంచి విషయాలను మనం ఆచరిస్తే ఖచ్చితంగా మనకు ఈ మానవ శరీరం అనేటువంటిది రాకుండా మంచి మహనీయమైనటువంటి జన్మను భగవంతుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి గీతా జయంతి రోజు మరి గీతా జయంతి ప్రాశస్యాన్ని, తర్వాత భాగవతంలో ఉండేటువంటి యయాతి అష్టకుని యొక్క సంవాదాన్ని మనమందరూ కూడా తెలుసుకున్నాము. హరి ఓం స్వస్తి. ఓం హర హర